అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఈ లేఖను రాస్తా ఉన్నాడు. ఈ కొలస్సీ సంఘము పౌలు చేత స్థాపింపబడినటువంటి సంఘము కాదు, కానీ ఈ యొక్క కొలస్సీ సంఘము యొక్క పౌలు గారి యొక్క బోధనలు విన్నటువంటి ఎపఫ్రా గారి చేత స్థాపింపబడి వారి చేత నడిపింపబడుతున్నటువంటి సంఘమై ఉన్నది. ఈ సంఘంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. యూదులు మాత్రమే కాదు, కానీ అన్య జనుల నుండి రక్షింపబడినటువంటి వారు కూడా ఈ సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ కొన్ని రకాలైనటువంటి బోధలు, కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు, అబద్ధపు బోధలు ఇక్కడ, అలాగనే దేవదూత ఆరాధన ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో పౌలు గారు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలననేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడట, ప్రతి మనుష్యుని బుద్ధి చెబుతా ఉన్నాడు, ప్రతి మనుష్యుని సరిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి కొలస్సీ పత్రిక 1:28 సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము సంపూర్ణులము కావాలి అని అంటే మనం క్రీస్తు వలె మార్చబడాలి. పై రూపము మార్చబడకపోవచ్చు, కానీ మన అంతరంగము మార్చబడకపోతే మనం క్రీస్తు వలె మార్చబడలేము. పై రూపము ఎలాగనో ఉండవచ్చు, కానీ అంతరంగము క్రీస్తు వలె మార్చబడకపోతే, క్రీస్తు ప్రేమ గుణము, క్రీస్తు క్షమాగుణము, క్రీస్తు దయాళత్వము నీలో ఉన్నదా? నీవు క్రీస్తు వలె జీవించగలుగుతున్నావా? నీవు ఆచార భక్తుడివా, లేక క్రీస్తు వలె నీవు జీవిస్తున్నటువంటి వ్యక్తివా? ఒకసారి నిన్ను నీవే జ్ఞాపకం చేసుకుని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరమని చేస్తా ఉన్నాను.